మాతాకి జై. అందరికీ జై శ్రీరామ్. నేడు భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వికారాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ తాండూరు నగర శాఖ ఆధ్వర్యంలో తాండూరు అధ్యక్షులు శ్రీ నాగారం మల్లేశం గారి అధ్యక్షతన ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు మరియు తాండూరు పట్టణ ప్రముఖులకు మరియు అదేవిధంగా పత్రికా మరియు మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నాడు వాజ్పేయి, అద్వానీల సారథ్యం, నేడు మోదీ, అమిత్ షాల నాయకత్వం, 2 సీట్లతో మొదలైన బీజేపీ ప్రస్థానం, 3వ అధికారం, జాతీయవాద రాజకీయాలకు దీటుగా అవినీతి పార్టీలకు గట్టి పోటీగా ఏప్రిల్ 6, 1880న ఒక చిన్న మొక్కగా నాటిన భారతీయ జనతా పార్టీ ఈరోజు కోట్లాది మంది బీజేపీ కార్యకర్తల కృషితో ఒక మహావృక్షంలా విస్తరించి దేశ భవిష్యత్తుని దిశానిర్దేశం చేస్తుంది. మన మూలాలు, మన ఆశయాలు, అంత్యోదయ అనే మహత్తర లక్ష్యంతో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి సిద్ధాంతంతో మన పార్టీ ప్రయాణం మొదలయ్యింది. డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి ప్రాణత్యాగం, అటల్ బిహారీ వాజ్పేయి గారి మార్గదర్శకత్వం మన పార్టీకి పునాదులు వేశాయి. కార్యకర్తలే మన పార్టీకి ప్రాణం. బీజేపీ అంటే కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు, బీజేపీ ఒక విచారధార. బీజేపీ అధికార దాహంతో పుట్టిన పార్టీ కాదు, బీజేపీ దేశభక్తిభావంతో పుట్టిన పార్టీ. ఈ పార్టీకి కార్యకర్తలే వెన్నెముక. ఎండనక వాననక గడప గడపకు వెళ్లిన పార్టీ. ఈ పార్టీకి కార్యకర్తలే వెన్నెముక. ఎండనక వాననక గడప గడపకు వెళ్లి పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న ప్రతి బీజేపీ కార్యకర్తకు నేను ఈ సందర్భంగా సెల్యూట్ చేస్తున్నాను. నవభారత నిర్మాణం నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన దేశం ప్రపంచ దేశాల ముందు గర్వంగా తలెత్తుకొని నిలబడింది. సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమం అనే 3 సూత్రాలతో మన పార్టీ ముందుకెళ్తున్నది. ఆర్టికల్ 370 రద్దు అయిన, అయోధ్యలో భవ్య రామ మందిరం నిర్మాణమైన, డిజిటల్ ఇండియా విప్లవమైన ఇది కేవలం బీజేపీ వల్ల మాత్రమే సాధ్యమయ్యింది. మనం బాధ్యతగా ఈ ఆవిర్భావ దినోత్సవం రోజున మనం అందరం ఒక ప్రతిజ్ఞ చేద్దాం. అతీతంగా ప్రతి భారతీయుడు అభివృద్ధి కోసం పనిచేద్దాం. అభివృద్ధిని వ్యతిరేకించే శక్తులను ధీటుగా ఎదుర్కొని 2047 నాటికి వికసిత్ భారత్, అభివృద్ధి చెందిన భారత్ నిర్మించడమే మన లక్ష్యం కావాలి. భారతమాత సేవలో మనం అందరం పునరాంకితం కావాలి. మన రక్తం, మన చెమట ఈ దేశ అభివృద్ధి కోసం దారపోద్దామని సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్, భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. వందే మాతరం. జిందాబాద్ జిందాబాద్. బీజేపీ జిందాబాద్. జిందాబాద్ జిందాబాద్. బీజేపీ జిందాబాద్.